అండ్ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఎందుకు మనం స్కిన్ కేర్ స్టార్ట్ చేయకూడదు. సో యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి ఇంట్లో ఉండడం వల్ల కొంచెం స్కిన్ అనేది డల్ గా అయ్యి బ్లాక్ గా అయితే అయిపోయాను అనమాట. సో దాని వల్ల కొంచెం నాకే ఏంటబ్బా ఇలా అయిపోయాం బాగున్నాం కదా అని చెప్పి అనిపించింది. సో అందుకే నేను నైకా నుంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. సో అన్బాక్సింగ్ అయితే చేద్దాము. నేను మరీ అన్ని స్కిన్ కేర్ పెట్టలేదండి. జస్ట్ నాకేం కావాలి అండ్ మనం బిగినర్స్ గా ఏం స్కిన్ కేర్ యూస్ చేస్తే మనకి బాగుంటుంది అన్న ఆప్షన్ తో నేను స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఏమేం ప్రోడక్ట్ తీసుకున్నాను అనేది చూద్దాము. ఓకే, అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. నేను ఫస్ట్ టైం అన్నమాట స్కిన్ కేర్ యూస్ చేయడము. సో అందుకోసం కొన్ని చాలా చాలా జాగ్రత్తగా చూసి నాకు సెట్ అయ్యే ఫేస్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. దాంట్లో ఫస్ట్ వన్ సెటఫిల్ అన్నమాట. ఇది క్లెన్జర్. సో ఈ క్లెన్జర్ ని నేను చాలా దగ్గర చూసి రివ్యూస్ చూసి అండ్ చాలా పేజెస్ లో చూసి సో ఆయిలీ స్కిన్ కి ఇది బెటర్ క్లెన్జర్ అని చెప్పి తీసుకున్నాను అన్నమాట. సో దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది నేను యూస్ చేసినప్పుడు వీడియో తీసి అయితే పెడతాను. నాలాగే బిగినర్స్ ఉంటే సో లైక్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే సో ఈ ప్రోడక్ట్స్ నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ ప్రోడక్ట్స్ ని మీరు కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఫస్ట్ క్లెన్జర్ తర్వాత టోనర్ యూస్ చేయాలి. సో నేను టోనర్ ని స్కిప్ చేసేసాను. మన దగ్గర ఉంటే యూస్ చేయొచ్చు, లేదంటే లేదనమాట. సో నేను లైక్ స్కిప్ చేసి నెక్స్ట్ సీరం అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చి బాడీ వైస్ సీరం అన్నమాట. ఈ సిరమ్మే ఎందుకు యూజ్ చేస్తున్నాను అని అంటే ఇది నాకు చాలా బాగా వర్క్ అయింది అనమాట. సో నేను ఈ సిరమ్ ఆర్డర్ పెట్టడం ఒక 5th బాటిల్ దాకా ఆర్డర్ పెట్టాను. సో మీకు ఇంకొక బాటిల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో బాడీ వైస్ కి ఎందుకు ఈ సిరమ్మే యూజ్ చేస్తున్నాను అని అంటే ఇది ఏ పింపుల్స్ వచ్చినా కానీ ఒక 3 days లో ఆ పింపుల్స్ ని పోగొడుతుంది అనమాట. సో జస్ట్ మనం ఈ సిరమ్ ని ఓపెన్ చేసి ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో ఆ పింపుల్ దగ్గర ఇలా స్ప్రెడ్ చేసుకొని మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక 10 seconds అలా చేసి వదిలేస్తే చాలు. ఓవర్ నైట్ కూడా వదిలేయచ్చు. లేదు అని అంటే మనం క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటే కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. నాకు ఈ సిరమ్ అయితే బాగా వర్క్ అయింది. కావాలి అంటే నేను ఫోటో అటాచ్ చేస్తాను. 2020లో ఏమో నాకు రీసెంట్ గా ఇక్కడంతా పింపుల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. అసలు ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. చాలా పింపుల్స్ అయితే వచ్చాయి. ఆ టైంలో నేను ఏం చేయాలో నాకు తెలియలేదు అన్నమాట. సో అది కరోనా టైం కూడా. నేను చాలా పేజెస్ చూసాను, చాలా ప్రోడక్ట్స్ చూసాను. సో నాకేది అంత నమ్మబుద్ధి కాలేదు. సో దీన్ని నేను వాడి చూద్దాము అని చెప్పి పెట్టాను అన్నమాట. సో వాడి చూద్దాము, తగ్గితే ఓకే కదా మనకి అని చెప్పి అనుకున్నా. సో ఇది నాకు చాలా చాలా బాగా యూస్ అయింది. నేను ఫోటో పిక్ కూడా యాడ్ చేస్తాను. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఆయిలీ స్కిన్ అయితే ఖచ్చితంగా బాడీ వైస్ ని యూస్ చేయమని చెప్పి చెప్తాను అనమాట. సో అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్రీమ్ యూస్ చేసి దీని వల్ల పింపుల్స్ పోయాయి, దీని వల్ల వైట్నింగ్ వచ్చాం అని అస్సలు చెప్పను. మీకు పింపుల్స్ పోవాలనుకుంటే జస్ట్ ఈ ఒక్క సిరం యూస్ చేసేయండి చాలు. స్కిన్ వైట్నింగ్ అయితే అవ్వదన్నమాట. జస్ట్ పింపుల్స్ మాత్రం క్లియర్ అయిపోతాయి. సో స్కిన్ వైట్నింగ్ కూడా నాకు తెలియదు. నేను సెర్చ్ చేసి దాన్ని తీసుకొని నేను వాడి ఒకవేళ నాకు అలా ప్రోడక్ట్ అనేది జెన్యూన్ అనిపించినప్పుడు నేను దాన్ని కూడా మీకు రివ్యూ అయితే ఇచ్చేస్తాను అన్నమాట. సో నెక్స్ట్ మనం సీరం యూస్ చేసిన వాళ్ళు నెక్స్ట్ యూస్ చేసేది వచ్చి మాయిశ్చరైజర్ అన్నమాట. సో నేను అయితే పాండ్స్ మాయిశ్చరైజర్ ని తీసుకున్నాను. ఎందుకు దీన్ని తీసుకున్నాను అని అంటే నేను కాలేజ్ టైం నుంచి పాండ్స్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి ఆయిలీ ఫ్రీ అన్నమాట. సో అందుకోసం నేను దీన్ని తీసుకున్నాను. సో ఇది ఈసారి పెద్ద డబ్బా తీసుకున్నాను. మామూలుగా అయితే చిన్న చిన్న డబ్బాసే ఉంటాయి నా దగ్గర. సో ఇదన్నమాట పెద్ద బాక్స్ అయితే తీసుకున్నాను. సో సిరం యూస్ చేసిన తర్వాత మనం మాయిశ్చరైజర్ అనేది యూస్ చేయాలన్నమాట. సో నార్మల్ గా నేనైతే డైలీ
ఈ స్కిన్ కేర్ స్టార్ట్ చేయకముందు నేను ఏం చేసేదాన్ని అని అంటే జస్ట్ మాయిశ్చరైజర్ సిరమ్ యూజ్ చేసేదాన్ని అన్నమాట. సిరమ్ కూడా నేను ఫేస్ మొత్తం అప్లై చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే నాకు పింపుల్ వస్తుందో దానిపైన పెట్టేకి మాత్రమే యూజ్ చేసేదాన్ని అన్నమాట. సో మాయిశ్చరైజర్ మాత్రం నేను డైలీ యూజ్ చేసేదాన్ని. సో బయట వెళ్ళేటప్పుడు కానీ అలా వెళ్ళేటప్పుడు కానీ డైలీ నేను మాయిశ్చరైజర్ యూజ్ చేసేదాన్ని అన్నమాట. సో ఇది నెక్స్ట్ మనకి మాయిశ్చరైజర్ తర్వాత మెయిన్ థింగ్ అన్నమాట ఏంటంటే సన్ స్క్రీన్ అన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాము. సో నేను వచ్చి డికాన్స్ట్రక్ట్ వాళ్ళ సన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను అన్నమాట. సో ఇదే తీసుకోవడానికి రీజన్ కూడా రివ్యూస్ అన్నమాట. సో రివ్యూస్ చూసి ఇన్స్టాగ్రామ్ లో చూసి యూట్యూబ్ చూసి అందరూ యూజ్ చేస్తున్నారు అండ్ దీనికి వాళ్ళు రేటింగ్ కూడా నాకు తెలిసి 10 పైన ఇచ్చున్నారు అన్నమాట. సో దానికోసం నేను ఈ సన్ స్క్రీన్ అనేది తీసుకున్నాను. సో ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం నేను ఫస్ట్ టైం అన్నమాట. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి నాకు ఎలా వర్క్ అయింది అనేది కూడా నేను వీడియో తీసి పెడతాను. సో ప్రెసెంట్ ఈ సన్ స్క్రీన్ వచ్చి మనకి 349 రూపీస్ అన్నమాట. సో నేను జస్ట్ 50 గ్రామ్స్ ఉండేది మాత్రమే తీసుకున్నాను వెయిట్. ఎందుకు అని అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా. సో ఎక్కువ తీసుకునేస్తే ఒకవేళ మన స్కిన్ కి పడకపోతే అది కష్టం కదా. సో అందుకని నేను 50 గ్రామ్స్ ఉండేది తీసుకున్నాను. సో ఇది వచ్చి కొంచెం ఎక్కువ తీసుకోవాలంటే కాస్ట్లీ అన్నమాట. సో స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి 50 గ్రామ్స్ తో ఫస్ట్ యూజ్ చేయండి సరిపోతుంది. ఒకవేళ మీకు కొత్త ఐ మీన్ ఇది బాగా సెట్ అయింది అనుకుంటే వేరేది కూడా తీసుకోవచ్చు అన్నమాట. కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి వాటిలో నుంచి మాత్రమే మనకి ఒరిజినల్ వస్తాయి అన్నమాట. దాంట్లో నైకా ఒకటి. సో నేను అందుకోసమే నైకా నుంచి ఆర్డర్ చేసి ఇవన్నీ నేను ముందు నుంచే ఈ రెండు మాత్రం నేను ముందు నుంచే యూజ్ చేస్తున్నాను. సో మీరు ఆయిలీ స్కిన్ నుండి మీకు పింపుల్స్ ఉంటే ఖచ్చితంగా మీరు బాడీ వైస్ మాత్రమే యూజ్ చేయండి. ఆ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching.